డాక్టర్ గారు, నాకు నీరసం అని వస్తే మీరు మొత్తం మందులు ప్రిస్క్రైబ్ చేశారు, సెలైన్ రాయలేదు. మరి సెలైన్ రాయకుండా నీరసం తగ్గుతుందా అండి? ఖచ్చితంగా తగ్గుతుందండి. హాయ్, నా పేరు డాక్టర్ హర్ష, ఎండి జనరల్ మెడిసిన్, నరేన్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, వైరా. నీరసానికి చాలా కారణాలు ఉంటాయి. దాని కారణాలు ఇవాల్యుయేట్ చేసుకుని దాన్ని తగ్గట్టుగా ట్రీట్మెంట్ ఇస్తే అనవసరంగా సెలైన్ పెట్టాల్సిన అవసరం ఉండదు. ఉదాహరణకి నీరసానికి కారణం రక్తహీనత కావచ్చు, థైరాయిడ్, గుండె, కిడ్నీ, లివర్ సమస్యలు ఏదైనా అయి ఉండొచ్చు. కొన్ని సందర్భాల్లో డీహైడ్రేషన్ అంటే వాంతులు విరోచనాల వల్ల బీపీ తక్కువ ఉండి నీరసం ఉండొచ్చు. ఈ బీపీ తక్కువ ఉండి అంటే మైల్డ్, మోడరేట్ టు సివియర్ డీహైడ్రేషన్లో అలాంటి కండిషన్స్లో ఫ్లూయిడ్స్ పెడితే నీరసం తగ్గుతుంది. కానీ వేరే కండిషన్స్లో అనవసరంగా ఫ్లూయిడ్ పెట్టడం వల్ల ఫ్లూయిడ్ ఓవర్లోడ్ అయ్యి పేషెంట్కి ఇబ్బంది కలిగే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా పెద్ద వయసు వాళ్ళకి గుండె లేదా కిడ్నీ సమస్యలు ఉన్నప్పుడు అనవసరమైన ఫ్లూయిడ్స్ వాళ్ళకి ఇంకా ఇబ్బంది కలిగిస్తాయి. కాబట్టి మీ డాక్టర్ సలహాల మేరకు ఐవీ ఫ్లూయిడ్స్ పెట్టించుకోండి, కానీ జస్ట్ నీరసంగా ఉందని ఎప్పుడు స్టార్ట్ చేయకండి. థ్యాంక్ యూ.